అందరికీ నమస్తే అండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఆశించడంతో సీటును వదులుకున్నటువంటి వర్మ రాజకీయంగా భవిష్యత్తు లేనట్టేనా? ఎమ్మెల్సీ స్థానాన్ని కొనసాగిస్తాము, ఎమ్మెల్సీ హామీ ఇచ్చినటువంటి హామీ నెరవేరదా అంటే దానికి కారణం జనసేన పార్టీ అని భావించాలా అంటే అవునని అనాలి. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానైనటువంటి కాకినాడ ఎంపీ ఉదయ్ గారే పూర్తి స్థాయిలో రంగంలో దిగి వర్మకు ఎమ్మెల్సీ స్థానాన్ని అడ్డుకుంటున్నారా అని వర్మ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తా ఉన్నప్పుడు ఆయన అనుచరులతోనే పిఠాపురంలో నానా హంగామా సృష్టించాడు వర్మ. కావాలనే పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేపించాడు, దూషణలకి దుర్భాషణలకి దిగాడు అని జీర్ణించుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయిన ఎంపీ ఉదయే రంగంలో దిగి వర్మ యొక్క రాజకీయానికి బీటలు వారే విధంగా కార్యాచరణ రూపొందించాడా అంటే అవుననే చెప్పాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్నటువంటి ఎంపీ ఈయన గతంలో చేసినట్టు వ్యాఖ్యలను జీర్ణించుకోలేరు. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని వర్మపై ఎలక్షన్కి ముందు ఒకలాగా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఒకలాగా ఉన్నారు. ఆయన నైజం మొత్తం బయటపడింది. చివరి ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్, ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో ఎలక్షన్ జరుగుద్దనంగా మనస్ఫూర్తిగా పిఠాపురం వర్మ సహకరించలేదు మనకి అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు భావిస్తున్నారా అంటే అవుననే అనాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ పక్కా వస్తుంది అని అనుకున్నాము, వర్మే సహకరించలేదు. ఆయన క్యాడర్కి బలంగా పిలుపునివ్వలేదు. ఏదో మనకి లోపాకారి ఒప్పందగా పవన్ కళ్యాణ్కి ఓటు వేయొద్దు అని అన్నాడని ప్రచారం జరుగుతుంది. దాని గురించి ఈరోజు వర్మకి అడ్డుపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఏదైతే వర్మ గతంలో పవన్ కళ్యాణ్ గారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతించలేదు, అది ఆల్రెడీ జనసేన నాయకులు మనసులో పెట్టుకొని ఈరోజు వర్మకు ఎమ్మెల్సీ స్థానానికి అడ్డుపడుతున్నారు. ఎనీవే అయినప్పటికీ కూడా కూటమి నాయకులు ఇరువురి సమక్షంలో ఎమ్మెల్సీకి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటుంది జనసేనే. ఆయన ఏ అధికారిక కార్యకలాపాల్లో కూడా పిఠాపురంలో పాల్గొనట్లేదు, ఆయనకి ఎట్లాంటి సమాచారం ఉండట్లేదని పిఠాపురం వర్మ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పెండం దొరబాబు గారిని జనసేనలో జాయిన్ చేసుకున్నారు. అలాగే గీత గారిని కూడా త్వరలో జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక పిఠాపురానికి కంచుకోటగా, జనసేన పార్టీకి కంచుకోటగానే పిఠాపురాన్ని ఉంచాలి అనే అభిప్రాయంలోనే ఉన్నారు. మరి అలా అయితే వర్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వర్మ ఏ నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు? లేకపోతే అదే వర్మ పిఠాపురం నుంచి వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగుతారా ఈసారి ఎలక్షన్ కంటే? ఏమో, భవిష్యత్తులో అది కూడా జరగవచ్చు. ఎందుకంటే తన ప్రత్యర్థి వర్గం మొత్తం కూడా జనసేన వైపు వచ్చింది. ఇంకా ఆయనకంటూ ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించినట్లయితే వర్మకి ఇంకా వైసీపీ తప్పితే ఆప్షన్ ఉండదు. ఆల్రెడీ కూటమి 15 సంవత్సరాలు మేము బలంగానే ఉంటాము, కూటమిగానే పోటీ చేస్తామని ఆల్రెడీ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఇంకా వర్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉండబోతుంది, వర్మపై ఎలాంటి రాజకీయంగా స్టెప్ తీసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఎనీవే అయినప్పటికీ కూడా రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పనిచేయాలి కూటమికి అని అందరూ భావించినప్పుడు వర్మ పనిచేయలేదా? దాన్ని జీర్ణించుకోలేనటువంటి జనసేన పార్టీ నాయకులే ఈరోజు వర్మకు అడ్డుపడుతున్నారా అని రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానైన ఉదయే ముందుండి చక్రం తిప్పుతున్నారా అని జనసేన పార్టీ అభిమానులు కూడా అందరూ భావిస్తున్నారు. ఎనీవే అయినప్పటికీ కూడా కూటమి ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, లేదు జనసేన తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.